హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. ఈరోజు గులాబ్ జామ్ ఎలా చేయాలో చూపిస్తున్నా. వాటర్ పోసుకుంటూ అయితే పిండిని అయితే కలుపుకోవాలి. మీ దగ్గర పాలు ఉంటే పాలతోటి కూడా వేడి చేసిన పాలతోటి కూడా కలుపుకోవచ్చు. నేనైతే వాటర్ తోటి అయితే కలుపుకుంటున్నా పిండి అయితే కలుపుకున్న తర్వాత పిండి అయితే ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. అంతలోపు పిండి అయితే కలుపుకున్నాం. దాన్ని కొంచెం పక్క పెట్టాలి 1.5 hours. ఇక్కడ షుగర్ సిరప్ చేస్తున్నాం. ఇక్కడ 1.5 కప్పు వాటర్ పోయాలి. ఈ చిన్న బౌల్ తోటి 1.5 కప్పు పోయాలి. తర్వాత దీన్ని అయితే స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇది స్టవ్ మీద పెట్టుకుంటే అదైతే వేడవుతుంది. అది వేడయ్యేలోపు పక్కన స్టవ్లో ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలి. తర్వాత షుగర్ సిరప్ అయితే రెడీ అవుతుంది. మనం మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి. అంతలోపల ఇక్కడనైతే గులాబ్ జామ్ బాల్స్ అయితే మా మమ్మీ చేసేస్తుంది. గులాబ్ జామ్ బాల్స్ ఇట్లా మనం కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటా చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూసిరా షుగర్ సిరప్ అయితే ఆల్మోస్ట్ రెడీ అవుతుంది. దీన్ని మధ్యలో మధ్యలో మనమైతే మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు ఆయిల్లో గులాబ్ జామ్స్ వేసుకోవడమే. షుగర్ సిరప్ అయితే ఇట్లా మనం మెల్లిగా కలుపుకోవాలి. బాగా కూడా కలుపుకోవద్దు. బాగా కలుపుకోవడం వలన మంచిగా రాదనమాట. ఇక్కడ గులాబ్ జామ్ బాల్స్ కొన్ని అయితే వేసి పెట్టుకున్నాం. తర్వాత ఇట్లా ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఇక్కడ గులాబ్ జామ్స్ అవుతుంటే ఇక్కడ మనకి షుగర్ సిరప్ అయితే రెడీ అవుతుంది. మీలో ఎంతమందికి గులాబ్ జామ్ అంటే ఇష్టం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. గులాబ్ జామ్ ఇట్లని స్లోగా ఇట్లా టర్న్ చేసుకోవాలి. లేదా గోల్డెన్ బ్రౌన్ అయితే క్రాక్స్ వస్తాయి మధ్యలో. ఇప్పుడు షుగర్ సిరప్ అయితే ఈ కన్సిస్టెన్సీలో కావాలి. షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ గులాబ్ జామ్స్ కూడా రెడీ అయిపోయినాయి. ఈ గులాబ్ జామ్స్ అన్నీ ఇందులోకి అయితే వేసేసుకోవాలి. ఇందులోకి వేసుకున్న తర్వాత 1 to 1.5 hours అందులో ఉంచాలి. తర్వాత తింటే క్రిస్పీగా టేస్టీగా గులాబ్ జామ్స్ అయితే రెడీ. దీన్ని అయితే కొంచెం మెల్లగా మిక్స్ చేసుకొని ఒక 1.5 hours పక్క పెట్టుకోవాలి. అంతే టేస్టీ గులాబ్ జామ్స్ రెడీ. థ్యాంక్ యూ.